डिप्टी सीएम मल्लू भट्टी विक्रमार्का ने जुमे को तेलंगाना क्लीन एंड ग्रीन एनर्जी पॉलिसी कॉन्फ्रेंस में शिरकत की। एचआईसीसी में मुनक्किदा इस कॉन्फ्रेंस से खिताब करते हुए डिप्टी सीएम भट्टी विक्रमार्का ने कहा कि कांग्रेस हुकूमत तेलंगाना में ग्रीन हाइड्रोजन इनकलाब की तरफ कदम बढ़ा रही है। हुकूमत का मकसद तेलंगाना को ग्रीन एनर्जी में आलमी रहनुमा बनाना है। तेलंगाना की कांग्रेस हुकूमत 2030 तक 20,000 मेगावाट जखीरा करने की सलाहियत के हदफ के साथ आगे बढ़ रही है। రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి న్యూ ఎనర్జీ పాలసీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలతో కానీ లేకపోతే రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున రావాలని కోరుకునేటువంటి వారి అందరి ఆలోచనలు తీసుకోవటమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఉన్నటువంటి పెద్దలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అని పెట్టి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి వారి సలహాలు సూచనలు తీసుకోవటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, దేశం అంతా కూడా మనం అందరం మాట్లాడుకునేది రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూవబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతా ఉన్నాయి. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోవాల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో 2029-30 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇంకా 2035 వరకు వెళ్లే వరకు 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. సో పెరుగుతున్నటువంటి డిమాండ్, ఉన్నటువంటి కాలుష్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలి, ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతా ఉంది. దీనిపైన మేము చాలా స్టడీ చేశాం. మా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా స్టడీ చేశారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి టెక్నాలజీ, వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడికి ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ, కొన్ని ఇన్సెంటివ్స్ కానీ కొన్ని ప్రోత్సాహకాలు, ఇక్కడటువంటి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్